వచ్చేదైతే ఎలా ఆర్పాలి. నిన్నంతా క్లాస్ విన్నారు అందరూ సాధ్యంగా. ఈరోజు డెమో చూద్దాం. గ్యాస్ బంద పడిపోతారా బయటికి లేదు కదా. చూస్తున్నాం కదా, ఇప్పుడు గ్యాస్ సిలిండర్లో ఫైర్ అవుతున్నప్పుడు మనకి ఎటువంటి ప్రమాదం లేదు. ఓన్లీ ఫైర్ అయితే మాత్రం జరుగుతుంది. ఇక్కడ రెగ్యులేటర్ మనం కట్టడానికి అవకాశం ఉంది. రెగ్యులేటర్ కట్టడానికి ఈజీగా ఉంది కాబట్టి రెగ్యులేటర్ కట్టి చూపిస్తారు కదా. అంటే మనం గ్యాస్ సిలిండర్ మండుతుందని పరిగెత్తుకుని వెళ్ళిపోతాం. అది లోపల దాని పక్కన ఉన్న వస్తువులన్నీ అంటుకుని పెద్ద ప్రమాదం జరుగుతుంది. ముందు రెగ్యులేటర్ కట్టడానికి అవకాశం ఉంటే రెగ్యులేటర్ కట్టేసుకోవడం లేదు. అప్పుడు మనం ఎట్లా ఆర్పాలి. రెగ్యులేటర్ కట్టడానికి అవకాశం లేదు కానీ ట్యూబ్ లేదు ఇక్కడ. ఈ రకంగానే పడుతున్నప్పుడు మాత్రం ఒక బకెట్ ను వాళ్ళు కూడా మనం ఆక్సిజన్ అందలేకుండా చేస్తే మంటనే సునాయాసంగా ఆర్పవచ్చు. ఇప్పుడు ఇక్కడ పైన ఇచ్చేస్తే మీరు ఒక 10 మీటర్స్ డిస్టెన్స్ లో అదంతా గాలి పూర్తి అయిపోతుంది కాబట్టి మీరు చిన్నగా ఉన్నప్పుడు అందిస్తారు ఆర్పేస్తా ఉంటారు. అంటే ఇక్కడ వస్తువులు అన్నింటినీ తీసేస్తారు. ఎలా చేస్తారు, మంటగానే చేస్తారు. ఫైర్ వచ్చింది ఒక 10 మీటర్ల దూరంలో ఆగిపోతుంది మీ దగ్గర రాకుండా. అప్పుడు వేడి, స్మోక్, హీటు మన అగ్ని ప్రమాదం నుంచి కూడా ఈజీగా తప్పించుకోవచ్చు. అంటే ఫైర్ ముళ్ళు ఎక్కడైతే నా మంట వస్తుందో చూపు దగ్గర అక్కడ గట్టిగా ఫోర్స్గా కొట్టాలి. మంట కాసేపు పక్కకి వెళ్ళేలాగా. ఇప్పుడు బ్లాంకెట్లు అని చేస్తారో ఇప్పుడు ఈ అవకాశం అప్పుడు అంతా నేను మంటనే గ్యాస్ బయటకు వచ్చిన తర్వాత ఫైర్ కింద మారుతుంది. అప్పుడు వచ్చి గ్యాస్ ఏంటి భయపడాల్సిన అవసరం లేదు. పోయిందా మీరే వాటర్ ప్రెజర్తో ఉన్నప్పుడు ఈ ట్యూబ్ని సైఫన్ ట్యూబ్ని ఈ టిన్లో పెట్టడం వల్ల ఫోన్లో కన్వర్ట్ అవుతుంది. అప్పుడే పెట్టుకో. ఇప్పుడు చూడండి ఫోన్ జనరేట్ అయింది. ఇలా పెద్ద పెద్ద బ్యాంకర్స్ పైన ఫోన్ అంతా నొరుగులా కప్పెట్టుకుంది. ఇలా కప్పెట్టడం వల్ల ఆక్సిజన్ అనేది మంటకు అందనివ్వకుండా బ్లాంకెట్ అనేది జరుగుతుంది.